అక్కడి రైతులు, రైతు సంఘ నాయకులు రోడ్డెక్కారు. పరిశ్రమల పేరుతో తమను నిండా ముంచొద్దని వేడుకుంటున్నారు. పరిశ్రమల పేరిట భూములు తీసుకోవడం ఏంటని నిలదీస్తున్నారు. అవసరానికి మించి భూములు తీసుకోవడం వెనుక కారణం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే తమ పరిస్థితి ఏంటని వేడుకుంటున్నారు. అసలు రైతులు పరిశ్రమలకు సంబంధించిన భూసేకరణను ఎందుకు అడ్డుకుంటున్నారు? విజయనగరం జిల్లాలో రైతుల పోరాటంపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయనగరం జిల్లాలో పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోంది. ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సొంత జిల్లా కావడంతో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు ప్రోత్సాహకర వాతావరణం నెలకొంది. జిల్లాలో మొత్తం 11 వరకు ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్నట్టుగా తెలుస్తోంది. మొదటి దశలో ఎస్కోట నియోజకవర్గం బలిఘట్టం దగ్గర 57 ఎకరాల్లో సుమారు 76 వరకు చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో కొట్టక్కి దగ్గర 100 ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. ఇక నెల్లిమర్ల నియోజకవర్గంలో కొంగవానిపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కులు పురోగతిలో ఉన్నాయి. తాజాగా విజయనగరం మండల పరిధిలో కొండకరకాంలో 12 ఎకరాల స్థలంలో పార్క్ ఏర్పాటు కానుంది. పార్కుకు సంబంధించిన స్థలం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు కాబోతున్నాయి. గతంలో ఒక 2020 నుంచి మాకు ఐటీ కంపెనీలు అని మా ఊర్లో కూడా ఉన్నాయి. 10 కంపెనీలు మా ఊర్లో రిజిస్టర్ అయ్యి ఉన్నాయి కూడా. మేము కూడా ఆ కంపెనీలకి వస్తే మాకు ఉపాధి కలుగుతుందనే ఉద్దేశంతో ఒక 800 ఎకరాల భూమిని మేము ఆ కంపెనీలకి ఇచ్చాము. కానీ ఆ కంపెనీల వల్ల మాకు ఎటువంటి ఉపాధి లేదు. ఆ ఉపాధి లేకపోతే ఇప్పుడు మిగిలిన భూముల్లోనే మేము ఉపాధి పొందుతున్నాం. మేము చిన్న సన్నకారు రైతులు. మేమేంటంటే అందులోనే రైతులుగా కూలీలుగా మేమే పనిచేసుకుని బతుకుతున్నాం. ఈ రోజు ఏవో పెద్ద పెద్ద కంపెనీలకి ఈ భూములు ఇచ్చేస్తారని భయాందోళనతో గురై ఉన్నాం. అయితే జిల్లాలో చీపురుపల్లి, ఎస్కోట, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుపై ప్రజల నుంచి నిరసన గలం వినిపిస్తోంది. చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండల పరిధిలో ప్రతిపాదించిన స్టీల్ స్మెల్టర్ పరిశ్రమకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో భూములిచ్చేది లేదంటూ స్థానికులు అంటున్నారు. ఎస్కోట నియోజకవర్గ పరిధిలో జిందాల్ పరిశ్రమకు భూములిచ్చి ఏళ్లు గడిచినా పరిశ్రమ కళ మాత్రం సాకారం కాలేదంటున్నారు. ఇక నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలో ఐటీ పార్కు సంబంధించి భూసేకరణ ఇప్పటికే స్థానికులు అడ్డుకున్నారు. ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్టుకు భూములిచ్చామని, ఇంకా భూసేకరణంటే తమ పరిస్థితి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. పచ్చని పంటలు పండే పంట పొలాలు కాకుండా ప్రభుత్వ భూములపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. మా మండలంలో కొన్ని ప్రభుత్వ భూములు, దీపట్ట భూములు, బంజరు భూములు ఉన్నాయి. వాటిని గుర్తించి వాటిని అభివృద్ధి పదంలో రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటాను. చాలా మంది రైతులు తక్కువ ల్యాండ్స్ ఉన్న వాళ్ళందరూ రైతులందరూ నష్టపోతున్నారు. వాళ్ళందరూ భయభ్రాంతులతో ఉన్నారు. ఒకసారి ప్రభుత్వం అది ఆలోచన చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటాను. జిల్లా వ్యాప్తంగా వివిధ కంపెనీల ఏర్పాటుకు ప్రతిపాదనలు వస్తున్నాయి. ఇటు అధికారులు భూసేకరణకు ముందుకొస్తున్నారు. దీంతో రైతులంతా ఏకమవుతున్నారు. మా భూమి, మా హక్కు, మా ఊపిరి నినాదంతో ఉద్యమం చేస్తున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలో భోగాపురం, లక్ష్మీపురం, నందిగాం, ముంజేరు, జగ్గయ్యపేట తదితర గ్రామాల్లో 10,000 ఎకరాలకు పైగా భూసేకరణ జరిగే అవకాశం ఉందని రైతు సంఘ నాయకులు అంచనా వేస్తున్నారు. ఖచ్చితంగా భూసేకరణ విషయంలో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఎక్కడైతే మనకి పండే భూమి ఉందో దాన్ని మినహాయిస్తూ పండని భూములు చాలా ఉన్నాయి కాబట్టి వాటి మీద దృష్టి పెట్టమని కూడా మనం సీఎం గారికి చెప్పడం జరిగింది. ఇది అసెంబ్లీలోనే నేను మాట్లాడాను. ఆల్రెడీ సీఎం గారికి ప్రత్యేక నివేదిక ఇచ్చాం. అలాగే డిప్యూటీ సీఎం గారికి కూడా ప్రత్యేక నివేదిక ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను రైతులు ఎవరిని ఆందోళన పడొద్దని చెప్తున్నాను. మనం అభివృద్ధిని స్వాగతిస్తూనే అన్ని వర్గాలు బాగుండాలని కోరుకునే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి ఆందోళన చెందకుండా ఖచ్చితంగా మనకు నచ్చిన విధంగా గవర్నమెంట్ తో మాట్లాడుకొని పనులు చేసుకునే వెసులుబాటు మీకు ఉంది కాబట్టి నా దృష్టికి తీసుకురమ్మని ప్రతి ఒక్కరిని కూడా కోరడం జరుగుతున్నది. సాయశక్తిలా మీకోసం కృషి చేస్తానని కూడా ఈ రోజు నేను మీకు చెప్పడం జరుగుతుంది. నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలో భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భోగాపురం మండల వాసులు భూములిచ్చారు. తాజాగా ఐటీ పార్క్ కోసం భూసేకరణ చేయాలంటూ అధికారులు యత్నిస్తున్నారు. అధికారుల తీరుపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సమస్య తమ దృష్టిలో ఉందని, పంట పొలాలకు ఇబ్బంది లేకుండా చూడాలని అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగిందని ఎమ్మెల్యే లోకం మాధవి చెబుతున్నారు. ఏది ఏమైనా విజయనగరం జిల్లా వ్యాప్తంగా భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. రైతులందరికీ న్యాయం చేస్తామని ప్రభుత్వం అంటోంది. రైతులకు అండగా ఉంటూనే జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని కూటమి సర్కారు స్పష్టం చేస్తోంది. పరిశ్రమల అభివృద్ధికి రైతులను కలుపుకు వెళతామని చెబుతుంది.